అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు' 5వ భాగం. అర్జున్ ఖుషీల పెళ్లి జరిగిన తర్వాత గ్రామస్తులందరూ కలిసి సాగనంపారు. కార్లో వస్తూ ఉండగా చాలా దూరం వరకు ఎవరో ఇద్దరు ఆ కార్ని వెంబడిస్తూనే ఉన్నారు. కారు హైవే ఎక్కిన తర్వాత ఆ ఇద్దరూ కనిపించలేదు. అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏం ఆలోచిస్తున్నాడో కూడా అర్థం కాలేదు. ఖుషి అపరాధ భావంతో అతన్ని చూడలేకపోతుంది. అన్వేష్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవ్వటంతో ఎవ్వరి కాల్స్ రావటం లేదు. అర్జున్ని పలకరించబోయిన అన్వేష్, ఇప్పుడు మాట్లాడానంటే నాకు చావే, 11వ రోజు కూడా చెయ్యనివ్వడు అంటూ సర్దుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాడు అన్వేష్. పక్కనే కూర్చున్న ఖుషీకి అర్జున్ ఇంటికి చేరుకున్నాక ఎవరితో ఎలా ప్రతిస్పందించాలో అర్థం కాలేదు. అసలు అర్జున్ బుర్రలో ఏం మెదులుతుందో తెలియలేదు. చాలా దూరం ప్రయాణం తర్వాత కారు కీచుమన్న శబ్దంతో ఆగిపోయింది. అప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడని అర్జున్ దిగు అని కోపంగా అన్నాడు. ఖుషి ఏం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తల ఊపి కారు దిగి నిల్చుంది. అర్జున్ కూడా డ్రైవింగ్ సీట్ నుండి కారు దిగి ఖుషి ముందుకొచ్చి నిలబడి, ఆ ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది. ఏముందక్కడ? పాడైపోయిన ఒక బండి, పనికి రాని ఒక సూట్ కేస్. అలాంటి ఇళ్ల నుండి వచ్చిన ఆడవాళ్ళు ఎలా ఉంటారు? డబ్బు కోసం ఏదైనా చేస్తారు. జస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి వస్తే నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకోకుండా పెళ్లి చేస్తారా? అంటే నీకులాంటి వాళ్ళకి డబ్బు ఉంటే చాలు, మనిషి ఎలాంటి వాడైనా పర్వాలేదు అంటూ సీరియస్గా ఆమె వైపు వేలు చూపెట్టి కోపంగా అని ఖుషి ఏదో మాట్లాడబోతూ ఉండగానే ఇంగ్లీష్లో అనకూడని మాటే అనేసి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. ఖుషి తేరుకునే లోపే మరో చెంప మీద మళ్లీ గట్టిగా కొట్టాడు. లోపల పడుకున్న అన్వేష్ కారాగటంతో లెగిసి కూర్చున్నాడు. ఖుషీని కొట్టిన శబ్దానికి అతని గూబ అదిరినట్టు అనిపించింది. వెంటనే చెంప మీద చేయి వేసుకుని కళ్ళు గట్టిగా మూసుకొని నిద్రపోయినట్టు నటించాడు. ఖుషి ఊహించేలోపే ఆమెనక్కడ వదిలేసి కార్లో కూర్చొని వేగంగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రివేళ హైవే రోడ్లో ఖుషీకి చాలా భయంగా అనిపించింది. చుట్టూ చూసింది. అక్కడ కొందరు ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా అందంగా తయారయ్యి ఎర్రని లిప్స్టిక్ని పెదాలకి రాసుకుని ఒంటి అవయవాలు స్పష్టంగా కనిపించేలా చీర కట్టుకుని అక్కడక్కడ కొంత దూరంలో నిలబడి డబ్బున్న కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతసేపు అర్జున్ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడో ఖుషీకి అర్థమైంది. ఆమెని కొట్టినందుకు బాధ కంటే ఆమెనలా ఊహించుకున్నందుకు చాలా బాధగా అనిపించింది. అక్కడి నుండి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అరగంట గడిచింది. కొంతమంది ఆడవాళ్ళు ఎవరెవరో మగవాళ్లతో వెళ్ళిపోతున్నారు. అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక సతమతమవుతూ అడుగులు ముందుకు వేయబోతూ ఉండగా ఆమె దగ్గరికి ఎవరో వ్యక్తి రావటం కనిపించింది. అడుగులో అడుగు వేస్తూ వెనక్కి వెళ్ళబోయింది. నేనలాంటి దాన్ని కాదని చెప్పాలనుకుంది. కానీ అతన్ని చూస్తే భయం వేసింది. అతను ఆమెకి చాలా దగ్గరగా వస్తూ ఉండగా వెనకాల కారు ఆగిన శబ్దం వినిపించింది. అర్జున్ ఆమె కోసం తిరిగొచ్చాడు. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చి కారులో కూర్చుంది. ఆయాసపడుతూ కూర్చున్నామని గమనించలేదు అర్జున్. అతను చాలా కోపంగా ఉన్నాడు. చిరాగ్గా కూడా ఉన్నాడు. ఇతను మంచివాడా కాదా? ఎందుకు అక్కడ విడిచిపెట్టాడు? మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నాడు అని ఆలోచిస్తూనే సీట్లోనే కళ్ళు మూసుకుంది ఖుషి. అరగంట ముందు అర్జున్ ఆమెని హైవే మీద విడిచిపెట్టి వెళ్ళిపోయాక పక్కనే ఉన్న తన మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వటంతో ఆన్ చేశాడు. అప్పుడు గాని అన్వేష్కి తన మొబైల్ గుర్తు రాలేదు. ఓ, మనకి ఓ మొబైల్ ఉంది కదూ. ఆన్ చేసిన దగ్గర నుండి అమ్మా నాన్న కాల్ చేస్తూనే ఉంటారు, చెయ్యకపోవటమే మంచిది అని తనలో తనే అనుకుని దారిలో కొన్న పల్లీల్ని తినుకుంటూ కూర్చున్నాడు అన్వేష్. అర్జున్ మొబైల్కి నోరుంటే అరిసి మొత్తుకొని ఏడ్చేసేదేమో. నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఎన్నో వందల మిస్డ్ కాల్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. అప్పుడే ధనుంజయ్ తమ్ముడు కొడుకు ప్రణవ్ కాల్ చేశాడు. సాధారణంగా అతను అర్జున్కి కాల్ చేయడు. అన్వేష్ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్వేష్ గురించి అర్జున్ గురించి ప్రణవ్నే అడుగుతున్నారు. అతను నిన్న ఉదయం నుంచి అర్జున్కి కాల్ చేస్తూనే ఉన్నాడు. స్విచ్ ఆన్ చేయడంతోనే వెంటనే ఫోన్ రింగ్ అయింది. అది అర్జున్, అందరూ నిన్నిక్కడ అడుగుతున్నారు. అన్వేష్కి ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడున్నావు? ఎప్పుడొస్తున్నావు? భయం భయంగా అడిగాడు ప్రణవ్. అందివే, నిన్న కార్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే రాలేకపోయాను. అదేం పెద్ద ఇష్యూ కాదు, వచ్చేస్తున్నాను అంటూ సమాధానమిచ్చాడు అర్జున్. అయితే మరి బర్త్డే పార్టీ ఎలాగూ ఇవ్వలేదు,
ఒకేసారి మ్యారేజ్ పార్టీ ఇస్తావా? పేపర్లో చూశాను. వదిన చాలా అందంగా ఉంది. కానీ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవటమే బాధగా ఉంది. పెదనాన్నైతే ఫుల్ ఫైర్ మీదున్నారు అని చెప్పుకుపోతున్నాడు ప్రణవ్. ఆగు, ఇదంతా ఎలా తెలిసింది అని షాక్ అయ్యి ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్. ఎలా తెలిసిందా? అమ్మా నాన్న వాళ్ళకే కాదు, మన స్టేట్లో ఉన్న అందరికీ తెలిసిపోయే ఉంటుంది. పేపర్లో వచ్చింది. ఒక యంగ్ బిజినెస్ మ్యాన్ ఇష్టపడ్డ అమ్మాయిని దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడంటూ పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చింది అని అన్నాడు ప్రణవ్. కార్ని సడన్గా బ్రేక్ వేసి ఆపి, పేపర్లో న్యూస్ వచ్చిందా? ఇదంతా దాని పని అయ్యుంటుంది. నాన్నేమన్నారు అడిగాడు అర్జున్. ఇదేమైనా సమాజ సేవ? ఎవరైనా ఈ విషయంలో ఏమంటారు? పెద్దమ్మ పర్లేదు, పెదనాన్న కోపంగానే ఉన్నారు. అయినా వచ్చాక మ్యారేజ్ పార్టీ ఇస్తావుగా, అంతా సర్దుకుంటుందిలే అంటూ సరదాగా అనేసి నాలుగు ఖర్చుకున్నాడు ప్రణవ్. ఏం మాట్లాడుతున్నావు? ఎవరి పెళ్ళి? అర్జున్ సీరియస్గా అరిచాడు. అది పెదనాన్న పెళ్ళి. అదే మిస్టర్ ధనంజయ్ గారి పెళ్ళి అప్పుడైంది కదా, దానికోసం ఇప్పుడే పార్టీ ఇస్తారంట అని తడబడుతూ మాట్లాడుతూ వెంటనే కాల్ కట్ చేశాడు ప్రణవ్. అన్వేష్ ఇప్పుడు మాట్లాడాడంటే ఖుషిని దించినట్టు తన్ని కూడా దించేస్తాడని నాకేం తెలీదు, చూడలేదు, వినలేదు అంటూ కిటికీలో నుండి బయటికి చూస్తూ కూర్చున్నాడు. అర్జున్ కాసేపు ఆలోచించాడు. నిజానికి అతని పెళ్లి గురించి ఎవరికీ తెలీదు కాబట్టి ఖుషీని వదిలించుకోవాలి అనుకున్నాడు. డబ్బు కోసం ఆశపడ్డ ఆడది కాబట్టి ఆమెకి విలువివ్వాల్సిన అవసరం కూడా లేదు అనుకుని దారి మధ్యలో అర్ధాంతరంగా వదిలేశాడు. కానీ ఇప్పుడు ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. రేపు ఉదయం ఆమెకి ఏదైనా జరిగిందని పత్రికలో వార్త వస్తే అదంతా తన మెడకే చుట్టుకుంటుంది. ఆలోచించుకున్న అర్జున్ వెంటనే కార్ యూటర్ని తీసుకుని ఖుషీ దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికే అరగంట సేపు భయాన్ని అనుభవించిన ఖుషి అర్జున్ కారు వచ్చి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి కారులో కూర్చుంది. అమ్మా నాన్నకి పర్వాలేదు, కానీ రాశికి ఎలాంటి సమాధానం చెప్పాలి? ఏమని చెప్తే నమ్ముతుంది? నేను మోసం చేశాననుకుంటుందేమో అని ఆలోచిస్తూనే కార్ డ్రైవ్ చేశాడు అర్జున్. రాజారాం మాస్టర్ తిరిగి తన ఇంటికి చేరుకునేసరికి తెల్లవారింది. ఇంటికి చేరుకోగానే ఆ ఊరి గ్రామాధికారికి ఫోన్ చేశాడు. జిక్కుని మన వాళ్ళు కనిపెడుతూనే ఉన్నారు. ఖుషీని చేసుకున్న ఆ అబ్బాయి మంచివాడే. నేను ఎంక్వైరీ చేశాను. ఆ కుటుంబం కూడా విలువలకి గౌరవం ఇస్తుంది. అందుకే మన ఖుషీని ఆ అబ్బాయితో ధైర్యంగా పంపించమని చెప్పాను. నువ్వేం భయపడకు, అంతా మంచి జరుగుతుంది. ఖుషీ జీవితం బావుంటుంది. గ్రామాధికారి మాటలకి తృప్తి చెందాడు రాజారాం. ఫోన్ పెట్టేసిన తర్వాత ఎలాంటి దాపరికం లేకుండా పార్వతికి జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడు మన అమ్మాయి జిగ్గు నుండి క్షేమంగా ఉంటుంది. దూరంగా వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి మంచివాడంట. ఈ పెళ్లిని తర్వాతైనా అంగీకరిస్తాడు, కానీ ఎలాంటి అపాయం ఉండదు అని పార్వతికి చెప్పగానే గుండె మీద భారం దిగిపోయినట్టు గట్టిగా ఊపిరి వదిలింది. కార్లో ప్రయాణిస్తున్న అర్జున్ని చూసి ఖుషి భయంగా, సార్ అది అంటూ మాట్లాడబోయింది. కానీ గొంతులో నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. ఆమెకి బాధగానే కాదు, అర్జున్ని చూస్తే భయంగానూ ఉంది. ధైర్యాన్నంతా గుండెల్లోకి తెచ్చుకొని, సార్ నన్ను క్షమించండి. ఇదంతా నా తప్పే. నా వల్లే జరిగింది. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఊరు వెళ్ళాక ఎక్కడైనా నన్ను వదిలేయండి. మీకు జీవితంలో కనిపించను. ఎక్కడైనా బ్రతుకుతాను అంటూ చేతులు జోడించి ప్రతిమాలింది. కావాలనే ఎలాంటి బస్సు ఫెసిలిటీ లేని అలాంటి ఊర్లో ఉండి నన్ను నీ ట్రాప్లో ఇరికించేలా చేసి ఇప్పుడు మంచిదానిలా నటిస్తున్నావు. నిన్నేం ఇష్టపడి నాతో తీసుకెళ్లట్లేదు. నిన్ను వదిలించుకుందామనే అక్కడ వదిలేశాను. కానీ ఈ వార్త పేపర్లో పబ్లిష్ అయింది. అందరికీ తెలిసిపోయింది. నువ్వు చస్తే కేసు నా మెడకి చుట్టుకుంటుంది. అయినా ఒకేసారి చచ్చిపోతే అందులో సంతోషమేముంటుంది? ఇంటికి వెళ్ళాక ప్రతిరోజు నరకాన్నే చూపిస్తాను. ప్రతిరోజు చావు కనిపిస్తుంది. ఈ అర్జున్ కౌటిల్యతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకే అర్థమవుతుంది అని తన ఎరుపైన కళ్ళని పెద్దగా చేసి కోపంగా అనేసరికి ఖుషి షాక్ అయింది. అర్జున్ గారి ఇంటికి చేరుకునేసరికి ఉదయం 4 గంటలైంది. వాచ్మెన్ గుర్తుపట్టి వెంటనే గేట్ ఓపెన్ చేశాడు. ఇంట్లో అందరూ నిద్రపోయారు, ఒక్క ప్రణవ్ తప్ప. కార్లో కూర్చున్న అన్వేష్కి ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఒక్కసారిగా గబాల్న కారు నుండి బయటకొచ్చాడు.
చేతులు రెండూ గాల్లో చాచి గుండె నిండా ఊపిరి పీలుస్తూ ఉండగా నా జన్మభూమి అంటూ ఎక్కడి నుండో పాట వినిపించింది. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. ఓ, అది నా మనసులో పాట అని అనుకుంటూ ఉండగానే ప్రణవ్ వచ్చి అన్వేష్ని చుట్టేసుకున్నాడు. చిచి, నేనేమన్నా నీ లవర్నా? ఇంత ఓవరాక్షన్ చేయనవసరం లేదు. అది మీ అక్కయితే బావుండు అంటూ చివరి మాటల్ని నోట్లోనే మింగేశాడు. ఏంటి, ఏదో అన్నావు అన్నాడు ప్రణవ్. అదే, ఇదంతా నిజంగా ప్రేమేనా? లేకపోతే మేమొచ్చే వరకు ఎవరూ తిండి పెట్టలేదు కదూ, అందుకే ఇదంతా అని ప్రణవ్ని పైనుండి కింద వరకు చూస్తూ అన్నాడు అన్వేష్. అవుననుకో, అది నిజమే, కానీ కొంచెం ప్రేమ కూడా ఉందిలే అంటూ పళ్ళన్నీ కనిపించేలా ఈకిలించాడు ప్రణవ్. అన్వేష్ ఖుషీ లగేజ్ని కిందకి దింపి పోర్టికోలో పెడుతూ వెల్కమ్ టు ది గోల్డెన్ టెంపుల్, కమాన్ సిస్టర్ అంటూ ఖుషీ వైపు చూస్తూ అన్నాడు. ఖుషీ భయంగా సంకోచిస్తూ కారు దగ్గరే నిలబడింది. అప్పుడే దేవతలందరూ ఆశీర్వదిస్తున్నట్టు వర్షం పడింది. వెనకాలే ఉన్న ప్రణవ్ మొబైల్లోని రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అనే పాటని ప్లే చేశాడు. అర్జున్కి ఒళ్ళు మండిపోయింది. వేగంగా లోపలికి వెళ్ళి ఇద్దరు లోపలికొస్తారా అంటూ కోపంగా అరిచాడు. అన్వేష్ ప్రణవ్ భయపడుతూ లోపలికి రాగానే వెంటనే పెద్ద శబ్దం చేస్తూ తలుపులు వేసేశాడు అర్జున్. ప్రణవ్కి తన అన్న అర్జున్ దగ్గర సలహా ఇచ్చే ధైర్యం లేదు. భుజాలెగరేస్తూ మీరు ఏదైనా గొడవ పడండి, నన్ను లాక్కండి, నాకు బాగా ఆకలి వేస్తుంది అంటూ నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళిపోయాడు. అన్వేష్కి అర్జున్ కోపంగా ఉన్నాడని తెలుసు. అతనితో తిట్లు తింటాం అలవాటే. పెద్దరాయుడ్లో అతని భుజం మీద చెయ్యేసి, అర్జున్, భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్ బిట్వీన్ 2 persons ఆఫ్ యర్ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ ఫిషర్మ్యాన్. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు అని పూర్తి చేయబోతూ ఉండగానే అతని చెంప మీద లాగి ఒక్కటి కొట్టాడు అర్జున్. అరే, గ్రామర్ తప్పుంటే క్షమించమని చెప్పానుగా, నువ్వే సరిచేసుకోవాలి, అంత మాత్రాన ఇలా కొడతావా అంటూ చెంపను రుద్దుకుంటూ అన్నాడు అన్వేష్. ఇంకో మాట మాట్లాడవంటే అంటూ మరో చెంప మీద కొట్టడానికి ముందుకు రాబోతూ ఉండగా, అరే మచ్చా, ఆపేసే, ఇది లవ్ మ్యారేజ్ కాదు, ఫోర్స్డ్ మ్యారేజే. గ్రామస్తులందరూ కలిసి చేశారు. కానీ ఆ అమ్మాయి అందంగా ఉంది, చదువుకున్న పిల్లలా కూడా ఉంది, ఇంకేం కావాలి నీకు? వర్షంలో తడిసి ఏదైనా అయ్యిందంటే నిన్నే అంటారు. లోపలికి పిలు, ఎక్కడో అక్కడుంటుంది అన్నాడు అన్వేష్. నీ పనేంటో నువ్వు చూసుకో, ఏం చెయ్యాలో నాకు తెలుసు. లోపలికి పిలిచావంటే చంపేస్తాను. నాకు చాలా టైర్డ్గా ఉంది, నేను వెళ్తున్నాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ తలుపు వైపు చూసి కాసేపు ఆలోచించాడు. ఏదో ఉపాయం తట్టినట్టు నెమ్మదిగా నడుచుకుంటూ తల్లి తండ్రి ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆ రోజు తన తల్లి లక్ష్మి లేదు. అమ్మ మళ్ళీ ఊరెళ్ళిందా అంటూ పెద్ద శబ్దం వినపడేసరికి అటువైపు చూశాడు. తన తండ్రి విష్ణుమూర్తి గురక శబ్దం విని, స్వామి రామయ్య, ఆ లక్ష్మీదేవి ఎలా భరిస్తుందో ఏంటో, ఏనుగరుపుకి డబ్బింగ్ ఇస్తున్నట్టు ఉంది. ఇదంతా భరించలేకేనేమో అమ్మ ఊరికి ఊరెళ్ళొస్తుంటుంది అని గట్టిగా చెవులు మూసుకొని నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ కబ్బోర్డ్ దగ్గరికి వెళ్ళి శబ్దం రాకుండా గొడుగు తీసుకుని నెమ్మదిగా బయటకొచ్చేశాడు. మెయిన్ డోర్ శబ్దం వినపడకుండా జాగ్రత్తగా తీసి గొడుగు తీసుకుని బయటకొచ్చేసరికి వర్షంలో బాగా తడిచిపోయిన ఖుషి వణుకుతూ ఉంది. చూడు సిస్టర్, ఇది నీకిచ్చానని తెలిస్తే వాడు నన్ను చంపేస్తాడు. ఇదిగో తీసుకో, పట్టుకో అని కంగారు పడుతూనే చేతికందివ్వబోయాడు అన్వేష్. ఖుషి వణుకుతున్న గొంతుతో, పర్వాలేదండి, ఇదంతా నాకు కావలసిందే. నేను చేసిన తప్పుకి ఇది శిక్ష అనుకుంటాను. అతను చూస్తే మీకు ఇబ్బంది అవుతుంది, వెళ్ళిపోండి అని వణుకుతూనే చెప్పింది ఖుషి. అన్వేష్ ఎంత చెప్పినా మాట వినలేదు. ఏం చేయాలో అర్థం కాక అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు. అర్జున్ చూస్తాడేమోనని భయపడుతూ ఓ మూలగా దాక్కుంటున్నాడు. ఇదంతా ఓ 2 కళ్ళు బాల్కనీలో నుండి చూస్తూనే ఉన్నాయి. ఆ కళ్ళల్లో సంతోషం, మనసులో ఆనందం. ఇది శాంపిల్ మాత్రమే, ముందు ముందు చూడు ఇంకా ఉంది అని పొగరుగా నవ్వుకున్నాడు అర్జున్. నెమ్మదిగా తెల్లవారుతూ ఉండగా ఆ బంగ్లా వెనకాలే ఉన్న వర్కర్స్ క్వార్టర్స్ నుంచి రమణమ్మ బయటకొచ్చింది.
ఆ ఇంట్లో 20 సంవత్సరాలుగా పనిచేస్తుంది. చాలా నమ్మకస్తురాలు. ఆమెను చూడగానే అన్వేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిందంతా చెప్పి ఖుషీని ఎలాగైనా లోపలికి తీసుకెళ్ళమని చెప్పాడు. రమణమ్మతో పాటు అన్వేష్ కూడా వచ్చాడు. అన్వేష్ని చూస్తూ, పర్లేదండి, మీరు నా గురించి ఇబ్బంది పడద్దు. అతను లోపలికి రమ్మనే వరకు నేను ఇక్కడే ఉంటాను. మీకు రాత్రంతా నిద్రలేదు, చాలా అలసిపోయి ఉన్నారు. మీరు వెళ్ళండి అని నీరసంగా చెప్పింది ఖుషి. ముందు నన్ను అండి అండి అంటం మానేయ్. నీకు అన్నయ్య లాంటివాడిని. లాంటివాడిని ఏంటి? అన్నయ్యనే అవుతాను. మేం తెలుగు వాళ్ళం కాదనుకుంటున్నావేమో. చెన్నైలో సెటిల్ అయిన తెలుగు వాళ్ళం. ఇప్పటినుండి నువ్వు నన్ను అన్నయ్య అని పిలు, అంతే ఇంకా అని గద్దిస్తున్నట్టు అన్నాడు అన్వేష్. ఖుషీకి ఆ మాటలు సంతోషంగా అనిపించాయి. ఎవరూ తెలియని ఆ ఊర్లో, ఆ ఇంట్లో మొదటిసారిగా ఏర్పడిన బంధమది. "ఆ, అలాగే అన్నయ్య" అంటూ నవ్వుతూ చెప్పింది. అది అలా అన్నావు బావుంది. చూడు చెల్లెమ్మా, నీకు ఈ ఇంట్లోకి రావటానికి నీ భర్త అనుమతి కావాలి. కానీ రమణమ్మ ఇంట్లోకి వెళ్ళటానికి నీ భర్త అనుమతి అవసరం లేదు. నీ అన్నయ్యగా ఆర్డర్ చేస్తున్నాను. వెళ్ళు, వెంటనే వెళ్ళు అంటూ నవ్వుతూ అన్నాడు అన్వేష్. కాసేపు ఆలోచించిన ఖుషి, సరే అన్నయ్య అంటూ తన లగేజ్ తీసుకుని రమణమ్మ వెనకాల వెళ్ళింది. ఆ తర్వాత అన్వేష్ తిన్నగా తన మామయ్య ధనంజయ్ గదిలోకి వెళ్ళి మొదట్నుంచి రాత్రి జరిగిన దాని వరకు చెప్పాడు. ధనంజయ్కి అర్జున్ మీద చాలా కోపం వచ్చింది. ఆ అమ్మాయి చేసింది తప్పే అయ్యుండొచ్చు. అంత మాత్రాన వీడు అలా ప్రవర్తిస్తాడా? వెళ్ళి అర్జున్ని కిందకి తీసుకునిరా అని ధనంజయ్ అనగానే అన్వేష్కి ఏడుపొచ్చేసింది. అయ్య బాబోయ్, ఇదంతా మీకు చెప్పానని తెలిసిందంటే వాడు నన్ను వెంటనే బొంద పెడతాడు. ముందుకు వెళ్తే నొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి, ఇదేం బాధరా బాబు అంటూ అతని మనసు విలిపించింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.